ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫిర్యాదులదారుల నుంచి వచ్చిన ఆర్జీలను పరిశీలించారు. తన కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అందిన ఆర్జీలను పరిశీలిస్తున్నారు. ఉదయం నుంచి ఆఫీస్ సిబ్బందితో కలిసి ప్రతి ఆర్జీని చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన ఆర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడుతున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు ఫస్ట్ లైన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియజేస్తున్న సమస్య పవన్ ను కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్లపై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు. అదేవిధంగా యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సదరు యువకులను వివరాలు, బైక్స్ పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నెంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆడపిల్లలను, మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ వెల్లడించారు.